1% ఇల్లు కూడా ఈరోజు కట్టుకునే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే మీరే చూడండి. రంగులు వేయడానికి 1300 కోట్లు, వైసీపీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేయడానికి 1300 కోట్లు, తీసేయడానికి 1000 కోట్లు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే మనకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇవ్వకపోగా, ఉపాధి అవకాశాలు ఇవ్వకపోగా, ముఖ్యంగా గ్రామాల్లో మనకు మీకు ఎక్కువ అర్థమవుతుంది. పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి, మన భూములు ఉన్నాయి. మన భూముల మీద ఏముండాలి? ముద్ర ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి నవ్వుతా ఆ ఇరిగిపోయిన ఫ్యాన్ అధినేత జగన్ బొమ్మ జగన్ బొమ్మ మనం ఎందుకు పెట్టుకోవాలి? పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో పెడుతున్నారా? భారతదేశ పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టుకోవట్లేదు ఆయన ప్రధానమంత్రిని. వైఎస్ జగన్ ఎలా పెట్టుకుంటాం? మా ఆస్తుల మీద నీ బొమ్మ ఏంటి? అన్ని డిజిటలైజ్ చేస్తారంటాం. నిన్న 4 రోజుల క్రితం గవర్నమెంట్ జీవో కూడా పాస్ చేశారు. మన ఆస్తుల మీద మన ఆస్తులు ఉండవు, పేపర్లు ఉండవట, స్టాంప్ పేపర్లు ఉండవట. పొద్దున మన బిడ్డలకి ఆడపడుచు లాంఛనాల కింద ఏమిస్తాం? కట్నం కింద ఏమిస్తాం? మరి కూర్చొని మనం పేపర్లు ఇస్తాం. పలానా చోట భూమి ఉంది, 1.5 ఎకరం మాగాని ఇస్తున్నాం, ఇది మట్టి ప్రాంతంలో ఇక్కడ ఉంది. లేదంటే ఈ భూమి ఒక ఎకరం 2 ఎకరాల్లో మనం ఆడపడుచు లాంఛనాలుగా ఇస్తే ఎలా ఇస్తాం? డిజిటల్ గా సంతకం పెట్టి టెలిఫోన్లు ఇస్తాం, పేటీఎం లాగా. మీరు ఆలోచించుకోండి. అది తీసేస్తున్నాడు. అది తీసేసే డేటా ఎక్కడ ఉంటుంది? జగన్ దగ్గర ఉంటుంది. మళ్ళీ అది నానక్రామ్ కూడా ఉంటుంది, హైదరాబాద్ నానక్రామగూడలో ఆ డేటా ఉంటుంది. మన ఆస్తులకి మనం ప్రూవ్ చేసుకోవాలండి, ఇది నా ఆస్తి అని. ఈ ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది, ఈ మేడ ఉంది, దీని పేపర్లు ఉండవు, దీనికి ఆ ఇంటికి పేపర్లు ఉండవు. అది కూర్చోబెట్టి డిజిటల్ గా ఉంటుందంట, సర్వర్లో ఉంటాయంట. సర్వర్లో ఉంటే ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? 90 రోజుల్లోపు ముఖం తెలియని ఒకడు వచ్చి ఆ ఇల్లు నాదేని క్లెయిమ్ చేస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నా ఇల్లు అని. అందుకనే డేంజర్ ఇది. మన కోసం ఒక్కలే కాదు, అందరి ఆస్తులు పోతాయి. వైసీపీ ఒక నిమిషం కాదు. వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా, మీరు ఎలా ఉందంటే జగన్ పరిస్థితి, మీకు అభివృద్ధి చేస్తాను. ఎలాంటి అభివృద్ధి అంటే, అదే దున్నపోతు చూడుకొచ్చింది, ఈనింది దున్నపోతు ఈనింది, ఆ మనుషం పట్టుకుని రావచ్చు. పిల్లలకి, పెద్దలకి, ఆడపడుచులకి దయపూర్వక మేడల మీద, ముగ్గుల మీద, రోడ్ల మీద, దేవాలయాల మీద కూర్చొని ఇంత ఆర్థికంగా నా గుండెల నుంచి మీరు సుస్వాగతం పలికినందుకు మీ అందరికీ కూటమి నుంచి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇది మన సొంత రావణ తెలుసు. మా రాష్ట్రాన్ని నిలబడాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి మేము గుర్తు చేస్తున్నాము. 2014 నుంచి కూటమి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓటు చీలితే బలమైన తెలుగుదేశం పార్టీకి నా మద్దతు ప్రకటిస్తున్నాను. 2014 నుంచి నేను ఇలాంటి గత 40 సంవత్సరాల నుంచి ఆయన భుజాల మీదకి ఎక్కించిన అలాంటి కార్యకర్తలు ఉన్నారు మీకు తెలుగుదేశం పార్టీకి. బలమైన నాయకులు వర్మ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ అధినాయకుడిని చంద్రబాబు గారిని జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక కొత్త సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, నిలబడ్డ వ్యక్తి. ప్రతి వ్యక్తితో విభేదాలు ఉండొచ్చు, ఏ నాయకులతో అయినా సరే. కానీ అన్యాయంగా అకారణంగా జైల్లో పెట్టించి, ఆ ఏ జైలు అయితే ఆయన కట్టించాడో ఆ జైల్లో ఆయన పెట్టించిన దుర్మార్గుడు వైఎస్ జగన్. ఒకటే అడిగా, ఎలా ఉన్నారు సార్ అంటే ఆయన ఏం మాట్లాడాలి. తప్పదు కదండి, మనకి రాజకీయ ప్రాసెస్, మనం తప్పులు చేయలేదు, నాకు ఆ భయం లేదు. కానీ అలాంటి ఆయన్ని పాప 53 రోజులు పెట్టారు ఆ కారణంగా. ఆయనేమో తప్పు చేయని ఆయన్ని 53 రోజులు జైల్లో పెడితే, అడ్డగోలుగా ఆస్తులు దోచేసిన వ్యక్తి, 30 కేసుల పైన ఉన్న వ్యక్తి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతూ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదే దారుణం అనిపిస్తుంది. ఓకే, అలాగే
యువత కుర్రోళ్ళకి మీకు కూడా అర్థం కావాలి. మన రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి పేరు మీద ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి, ఒక నిమిషం, 5 సంవత్సరాల నుంచి పేరు మీద ఉన్నాడు. మనకేం న్యాయం చేస్తాడు? ఉపాధి అవకాశాలు మన యువత కల్పించడం. పోలవరం పక్కన పెట్టండి, మన పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు. చిన్న చిన్న కల్వర్ట్లు, బ్రిడ్జిలు కట్టలేకపోయాడు. రోడ్లు కనెక్టివిటీ సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. కనీసం తాగడానికి ప్రతి ఏ గ్రామం కల్లా నాకు ఆశ్చర్యం అనిపించింది. పిఠాపురంలో అందరూ అడుగుతుంది మాకు తాగడానికి కొంచెం రక్షిత మంచినీటి ఇప్పించమని. జల్ జీవన్ మిషన్ ఉంది, కేంద్ర జల్ జీవన్ మిషన్. ప్రధానమంత్రి